నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 7వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినం. తాత్పర్యం: ఓ కుంతి కుమార, రజోగుణము ప్రాపంచిక విషయముల మీద రాగము అంటే ఆసక్తిని, కోరికలను కలుగజేస్తుంది. అంటే రజోగుణము నుండి తృష్ణ, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి వివిధములైన కర్మలు చేస్తారు. ఆ కర్మలు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఆ కర్మ ఫలాలు దేహంలో ఉన్న జీవాత్మను బంధిస్తాయి. కాబట్టి రజోగుణము బంధనాలు కలగజేస్తుంది. ఇంకా రజోగుణం గురించి చెబుతున్నాడు కృష్ణుడు. మనము ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాం, ఎన్నో విషయాల గురించి వింటూ ఉంటాం, ఎంతోమందిని తాకుతూ ఉంటాం. దీనివల్ల ప్రాపంచిక విషయాల మీద తృష్ణ, ఆసక్తి, ప్రేమ, ప్రీతి కలగడమే కాకుండా అవన్నీ నాకు కావాలని, నాకే కావాలని కోరికలు పుడతాయి. ఇదే రజోగుణ లక్షణం. దీనినే తృష్ణ అంటారు. తృష్ణ అంటే కోరికకు పరాకాష్ట. ముందు ఆసక్తి కలుగుతుంది, అది కోరికగా మారి గాఢమై తృష్ణగా మారుతుంది. ఆ తృష్ణను తీర్చడానికి ఎన్నో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు జీవుని బంధిస్తాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే కోరిక గాఢమైతే తృష్ణ పెరుగుతుంది. కోరుకున్నది దొరికితే దాని మీద సంగమము, అభిమానము పెరుగుతాయి. దొరికింది చేజారిపోతుందేమో అనే భయం కూడా కలుగుతుంది. ఇవే బంధనాలకు కారణమవుతాయి. పోనీ ఏమీ లేని వాళ్ళు కోరుకోవడంలో అర్థం ఉంది. అన్నీ ఉన్నవాళ్ళు కూడా చూసింది అంతా తనకే కావాలనే తృష్ణ పెంచుకుంటారు. అది దొరకకపోతే అల్లాడిపోతారు. అన్నీ ఉన్న వాళ్ళ పిల్లలు కార్ల దొంగతనాలు, చిల్లర దొంగతనాలు చేయడం మనం వింటున్నాం. ఇంకొంతమంది ఉన్నదానితో తృప్తి చెందరు. తమకు, తమ సంతానానికి, వారికి పుట్టబోయే సంతానానికి కూడా ఇప్పుడే సంపాదిస్తూ ఉంటారు. తను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారో అని దిగులు పడుతుంటారు. కాబట్టి సంపదలు ఉన్నాయా లేవా, ఉంటే ఎంత సంపద ఉందని కాదు ముఖ్యం. మానవునిలో రజోగుణం ఎక్కువగా ఉండటం, ప్రతిదీ కావాలని కోరికలను పెంచుకోవడం, ఆ కోరికలకు అంతులేకపోవడం ప్రధానం. కోరికలు ఉండడం తప్పు కాదు. శృతి మించిన కోరికలు తృష్ణగా మారి బంధనాలను కలుగజేస్తాయి. అవి తీరకపోతే బతకలేననే తృష్ణను పెంచుతాయి. పోనీ అన్ని కోరికలు తీరి అనుకున్నట్టు జరిగితే భగవద్గీత చదవక్కర్లేదు. కానీ తీరిన కోరిక ఒకటి అయితే తీరని కోరికలు 1000. ఒక కోరిక తీరగానే 10 కోరికలు పుట్టుకొస్తాయి. కాబట్టి రజోగుణము వలన బంధనాలు కలుగుతాయని, తద్వారా నిరంతర దుఃఖమే కానీ సుఖము లేదు అని తెలుసుకోవాలి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.